హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ రాజీవ్ యువ వికాస్ స్కీమ్కు సంబంధించి అది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్. మీ ఇంటి దగ్గర ఉన్న మీ మొబైల్ ఫోన్లో ఎలా అప్లై చేయాలో దాని గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీ ఇంటి దగ్గర ఉండి మొబైల్లోనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే, ఒకటి రేషన్ కార్డ్ కావాలి, దాని తర్వాత ఆధార్ కార్డు కూడా కావాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే పాన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ నంబర్, అలాగే మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్. ఈ ఫోటో, పాన్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో కావాలి ఫ్రెండ్స్. మిగతావన్నీ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. రాజీవ్ యువ వికాసం స్కీమ్, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని వస్తుంది ఫ్రెండ్స్. కింద ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ, ఎంఎఫ్సి అని వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ స్కీమ్ ఎవరికైనా వర్తిస్తుంది ఫ్రెండ్స్. లైక్ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఎవరికైనా వర్తిస్తుంది. మీకు కావాల్సిన, మీరు ఏ క్యాస్ట్ అది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా మీరు ఏ క్యాస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్, మీ ఆధార్ కార్డులో అయితే మీ నెంబర్ ఎలా ఉందో ఆ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్లో ఉన్న ప్రకారం మీ నేమ్ని ఎంటర్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుని పేరు అని ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం మీ పేరుని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ రాకుంటే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత బెనిఫిషియరీ టైప్, లబ్ధిదారుని రకం అని వస్తుంది. సెలెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని ఉంటుంది. ఆర్థిక సహాయం రకం అని ఉంటుంది. బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని ఉంటుంది ఆప్షను, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత సెక్టారు అంటే మీకు దేనికి సంబంధించి లోన్ కావాలో అది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అగ్రికల్చర్ సెక్టర్ కావాలంటే పట్టా పాస్బుక్ కావాలి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కావాలంటే మీకు ఏమంటారు, డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇష్టమున్న, మీకు ఏ రంగంలో కావాలో ఆ రంగాన్ని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలంటే వాటికి సంబంధించి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ క్లాత్ బిజినెస్, కోకోనట్, కాఫీ హోటలు, క్రేన్, లైక్ డిజిటల్ కెమెరా, డిష్, డిటిపి, ఇంటర్నెట్, జిరాక్స్ సెంటరు, ఫ్యాన్సీ, ఎంబ్రాయిడరీ, ఫ్లోర్ మిల్క్, ఫుట్వేర్, ఫ్రూట్ బిజినెస్ అని ఇలా రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇలా చాలా రకాలుగా వస్తాయి. పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఏ బిజినెస్ కావాలో, లైక్ ఏ ఫీల్డ్లో ఈ స్కీమ్కి సంబంధించి లోన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఇష్టం ఉన్న ఫీల్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సెక్టార్ అని వస్తుంది ఫ్రెండ్స్. సెక్టార్ అంటే మీకు ఏ ఫీల్డ్ కావాలో అది ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత స్కీమ్ అని అంటే మీకు దేనికి సంబంధించి లోన్ కావాలో అది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత గో అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు గో ద యూనిట్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. లొకేషన్ డీటెయిల్స్ అంటే మీ డిస్టిక్ ఎంటర్ చేయాలి. డిస్టిక్ తర్వాత మండల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత పంచాయతీ డీటెయిల్స్, తర్వాత విలేజ్, తర్వాత ఇలా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ జిల్లా, తర్వాత మండలం, తర్వాత పంచాయతీ, గ్రామము ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. సెక్టార్, స్కీము, కనిష్ట యూనిట్, గరిష్ట యూనిట్ విలువ, సబ్సిడీ అవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఫిల్ చేయండి. మీకు ఎంత లోన్ కావాలంటే అంత ఆ విధంగా క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు 50,000 రూపాయల రుణం కావాలనుకుంటే 0% సబ్సిడీతో ఏ రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా మీకు సబ్సిడీ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత లక్ష లోపు తీసుకుంటే 90% సబ్సిడీ ఇస్తుంది. తర్వాత 2 లక్షల లోపు తీసుకుంటే 60% సబ్సిడీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఎన్ని లక్షలు కావాలో అన్ని లక్షలు ఎంటర్ చేయండి. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ బ్యాంకు ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంకు బ్రాంచ్ అదే ఎంటర్ అవుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, అప్లికేషన్ డీటెయిల్స్, లబ్ధిదారుని వివరములు అని వస్తాయి. మీరు ఎంటర్ చేసిన దాని ప్రకారం అక్కడ డీటెయిల్స్ అన్నీ అదే ఫిల్ అవుతుంది.
నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అని వస్తుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మీరు ఒకవేళ వికలాంగులు అయితే హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. తర్వాత ఫీమేలా మేల్ అని వస్తుంది, అది ఎంటర్ చేయండి. దాని తర్వాత అర్బనా రూరల్ అని వస్తుంది, అర్బన్ అయితే అర్బన్, అయితే రూరల్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత క్యాస్ట్ ఫస్ట్ బీసీనా, ఎస్సీనా, బీసీడీనా, బీసీఏనా, బీసీబీనా, అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని నెంబర్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ పైన రైట్ సైడ్కు నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎంటర్ చేయాలి క్యాస్ట్ నెంబర్ దగ్గర. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ క్యాస్ట్లో ఉన్న ప్రకారం నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే డిగ్రీ, 8th అయితే 8th పాస్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ క్వాలిఫికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇన్కమ్ నెంబర్, మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఉంటుంది రైట్ సైడు, అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ క్యాస్ట్ ప్రకారం ఇన్కమ్ ప్రకారం దరఖాస్తుని పేరు, ఇన్కమ్లో ఏ విధంగానైతే నేమ్ ఉందో ఆ నేమ్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, మీ పుట్టిన తేదీని. తర్వాత ఏజ్ ఎంతనో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. 21 ఇయర్స్ నుంచి, కనిష్ట ఏజ్ 21 ఇయర్స్ నుంచి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత సంవత్సర ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో ఎంటర్ చేయండి. ఇక్కడ రూరల్ అయితే 1,50,000, అలాగే అర్బన్ అయితే 2 లక్షల లోపు మించి ఉండకూడదు ఫ్రెండ్స్. తర్వాత ఆక్యుపేషన్, మీ వృత్తి ఏంటో ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్తో పాటు ఇంకొక అడిషనల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఆక్యుపేషన్ వస్తుంది, వృత్తిని ఎంటర్ చేయండి. వల్నరబుల్ గ్రూప్స్ అంటే మీరు దేనికి చెందినవారు అనేది వస్తుంది, అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అని వస్తుంది, వివరాలు. ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి, అంటే ఇంటి నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత అడ్రస్ అదే ఫిల్ అయిపోతుంది, మీరు అన్ని ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డులో ఉన్న విధంగా అడ్రస్ అదే ఫిల్ అయిపోతుంది, ఆ విధంగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. దీని తర్వాత ఇక్కడ అప్లోడ్ అని వస్తుంది, ఇక్కడ ఫోటో అండ్ పాన్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అది 500 KB లోపు మాత్రమే ఉండాలి. బెనిఫిషనరీ ఫోటో అంటే లబ్ధిదారుని ఫోటో ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డు ఎంటర్ చేయాలి. బ్రౌజ్ ఓన్లీ జేపీజీ అని జేపీజీ ఫార్మాట్లో మాత్రమే 500 KB లోపు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అని వస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ను ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ కమిషనరేట్లో కానీ అందజేయాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ఈ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్. ఈ విధంగా ఇంట్లోనే ఉండి మీ మొబైల్లోనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీగా. అలాగే అప్లై చేసుకున్నాక ప్రింట్అవుట్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.